అక్టోబర్ గ్యాప్ ఇచ్చేసి ఎప్పుడేస్తాడో తెలియదు. కాబట్టి మాకు క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ కంపల్సరీ కావాలండి. మార్పు కావాలనుకున్నారు, కాంగ్రెస్ రావాలనుకున్నారు. ఎట్లా ఉంది మార్పు? మార్పు ఏముందండి అసలు? మెయిన్ అంటే ఒక సామెత ఉంది కదా, అంటే ఏమంటే నేటి బాలలే రేపటి పౌరులు, కానీ వాళ్ళు పౌరులనే నాశనం చేస్తున్నారండి. ఇక్కడ ఏం లేదు, విద్యా సంస్థ డెవలప్ అయితే కానీ మన ఇండియాలో ఎలాంటిది డెవలప్ కాదు. మెయిన్ ఇండియాలో ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ప్రతి జాబ్ క్యాలెండర్ కొద్దీ ఎలా ఇప్పుడు జూన్ 2కు జాబ్ క్యాలెండర్ వేయాలి, అదొకటి వచ్చేసిందండి. జాబ్ క్యాలెండర్ 2కి వేయాలి కదా, అదే జాబ్ క్యాలెండర్ కంటిన్యూ అవ్వాలి. మళ్ళీ గ్యాప్ ఇచ్చి క్యాలెండర్ పాడేసి మళ్ళీ ఇంకొక జాబ్ క్యాలెండర్ అంటే మేము ఎన్ని బుక్స్ పట్టుకోవాలి? మేము పిచ్చి వాళ్ళ మా ఫ్యామిలీని వదిలేసి హాస్టల్లో ఉన్నామండి. మాది ఆదిలాబాద్ డిస్టిక్ అండి. ఆదిలాబాద్ డిస్టిక్ నుండి హైదరాబాద్కి వచ్చినాం. అక్కడ నుండి ఛార్జ్ ఎంత? 3 years బేబీని వదిలేసి వస్తున్నాం, ఫ్యామిలీ మెంబర్ని అందరు వదిలేస్తున్నాం. ఒక్కవేళ బై మిస్టేక్ మా ఫ్యామిలీ బాగుందని పంపించారు, మ్యారేజ్ అయినాక పంపిస్తూ ఉంటారా? 2 monthsకి 3 monthsకి ఎందరు పంపిస్తారు? హాస్టల్కి మళ్ళీ ఫీ కట్టాలి. మేము ఒకసారి మా ఫీలు అన్ని కడతాని చెప్పు, అప్పుడు ఎప్పుడైనా వేసుకుంటాం. మేము కట్టుమనండి ఫీలు. ఆ రోజు మీతో కొంతమంది మేధావులు కూడా, ఆగ్నూరు మురళి కావచ్చు, కోదండరామ్ కావచ్చు, రియాజ్ సార్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మీకోసం ఆ రోజు మీతోటి మార్పు రావాలి అని ఉన్నవాళ్ళు. ఈరోజు వాళ్ళని ఏమైనా క్వశ్చన్ చేసే ప్రయత్నం చేశారో, వాళ్ళని కలిసే ప్రయత్నం అనేది